పరమశివ వైభవం ఎవరు చెప్పగలిగింది కాదు. కానీ ఏకశబ్ద సమ్యజ్ఞాత సృష్టప్రయుక్త స్వకే లోకే కామదుర్భవతి అని ఒక్క మాటైనా దాని తాత్పర్యాన్ని తెలుసుకుని పరమభక్తితో ఆవిష్కరించిన నాడు అది భగవంతుని యొక్క అనుగ్రహానికి కారణమై సమస్త కామ్యములను వర్షించగలిగినదై ఉంటుంది అని ఆర్షోక్తి. ఆ కారణాన్ని పురస్కరించుకుని పరమశివుని యొక్క వైభవం గురించి ఒక 4 మాటలు మాట్లాడేటటువంటి ప్రయత్నం చేయడం. శివ అన్న శబ్దాన్ని అమరకోశం అనేక విధాలుగా వ్యాఖ్యానం చేసింది. మంగళం, శోభనం, శుభం, కళ్యాణం అనేటటువంటి అనేక మాటలు ప్రయోగించింది. అమరకోశము సాధికారిక గ్రంథం. అమరకోశము అంటే చాలామంది సంస్కృత భాషా నిఘంటువు అనుకుంటారు, కానీ అమరకోశం అలా కాదు. అమరసింహుడు అనబడేటటువంటి ఒక జైనుడు రచించాడు. కానీ ఆయన శంకర భగవత్పాదులతోటి వాదనలో ఓడిపోయి తను రచించిన గ్రంథములన్నీ తగలబెట్టేస్తుంటే ఇంత గొప్ప గ్రంథం కాలిపోవడానికి వీలు లేదని శంకరాచార్యుల వారే దాన్ని రక్షించారు. అది సంస్కృత భాషలో ఉన్న మాటలన్నింటినీ కూడా సాధికారిక వ్యాఖ్య చేస్తుంది. అటువంటి వ్యాఖ్యానం కలిగినటువంటి అమరకోశం శివ శబ్దాన్ని వ్యాఖ్యానం చేసింది. ఆయన మంగళప్రదుడు, శోభనప్రదుడు, శుభప్రదుడు, కళ్యాణప్రదుడు. అటువంటి పరమేశ్వరుడు ఎవరికి కళ్యాణకారకుడు అంటే అందరికీ. ఆయన అందుకే కాళిదాస మహాకవి ఆయన గురించి మాట్లాడుతూ ఆ పార్వతీ పరమేశ్వరుడు ఇద్దరు జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరు. ఆ పార్వతీ పరమేశ్వరుడు ఇద్దరు జగత్తునకంతటికీ కూడా తల్లిదండ్రులు అన్నాడు. తల్లిదండ్రులైనటువంటి పార్వతీ పరమేశ్వరులు సర్వకాలముల యందు రక్షణ భారాన్ని స్వీకరిస్తారు. ఒక తండ్రి కడుపున పుట్టినటువంటి బిడ్డలు అందరూ ప్రయోజకులు కాకపోయినా ఒకడు దుందుడుకు స్వభావం కలిగిన వాడు కావచ్చు, ఒకడు చెయ్యరాని పనులు చేసేవాడు కావచ్చు, 10 మందిలో 8 ప్రయోజకులు కావచ్చు. అంత మాత్రం చేత దుందుడుకు స్వభావం కలిగిన వాడు సమాజానికి ప్రయోజనకరమైన పనులు చేయని వాడైన 2 కొడుకులు నా కొడుకులు కాదని తండ్రి అనడానికి వీలు లేదు కదా. అలా అందుకే పరమశివుని సంతానంగానే సమస్త పిపీలికాది పర్యంతము పరిగణింపబడుతుంది. ఆయనయే తండ్రి. ఆయనే మహాభారతం అనుశాసనిక పర్వంలో పార్వతీదేవితో మాట్లాడుతూ ఒక మాట అంటాడు. శ్మశానవాసి శ్మశానవాసీనని అని నన్ను అంటూ ఉంటారు పార్వతి. కానీ నేను శ్మశానంలో ఎందుకుంటానో తెలుసా? నేను అక్కడ ఉండి తాండవం చేస్తే ఉగ్రభూతములన్నీ నా తాండవం చేస్తూ ఉంటాయి. నేను అక్కడ ఉండకపోతే ఆ భూతములన్నీ వచ్చి ఊళ్ళ మీద పడిపోతే వైదికమైన కర్మలు నడవవు, ధర్మం నిలబడదు, దేవతారాధనలు ఉండవు. కనుక లోకములకు సుఖశాంతులు ఉండవు. అందుకే వైదిక ధర్మ రక్షణ కొరకు నేను శ్మశానమునందు తాండవం చేస్తూ ఉంటాను. అది లోక కళ్యాణము కొరకే తప్ప నాకేదో ఉండడానికి చోటు లేక శ్మశానమునందున్నవాడు కానంటాడు. అన్ని సమస్త భూతములు ఆయన యొక్క బిడ్డలే. అందుకే పోతన గారు భాగవతం చేస్తూ అసలు శివస్వరూపం ఎలా ఉంటుంది అంటే అగ్నిముఖంబు పరాపరాత్మకమాత్మ కాలంబు గతి రత్నగర్భవదము శ్వసనంబు నీయు పురసన జిలేషుండు దిశలు కర్ణంబులు దివము నాభి సూర్యుండు కన్నులు శుక్లంబు సలిలంబు జఠరంబు జలధులు చెదలు శిరము సర్వౌషధులు రోమచేయము సిరియంబు నత్రులు మానస అమృతకరుండు ఛందములు ధాతువులు ధర్మసమితి హృదయమాస్య పంచకమ పరిషద అహ్వయంబైన నీరూపు శివసత్వమై శివాఖ్యై స్వయం జ్యోతి యొప్పు ఆద్యమగుచు అన్నారు. శివస్వరూపం సమస్తమైనటువంటి భూతములను తన యొక్క శరీరంగా మార్చుకున్నటువంటి విరాట్ స్వరూపం. అది మాంసనేత్రమునకు ద్యోతకమయ్యేది కాదు. అందుకే యజుర్వేదం రుద్రాధ్యాయాన్ని ప్రారంభం చేస్తూనే ఆపాతాళనభస్థలంత భువన బ్రహ్మాండమా విస్ఫురజ్యోతిస్ఫాటికలింగమౌళి విలసత్పూర్ణేందు అంతామృతై అస్తోకాప్లుతమేకమీశమనిశం రుద్రానువాకాన్ జపం ధ్యాయేత్ ఈప్సిత సిద్ధయే. ఈ బ్రహ్మాండం అంతా శివలింగ స్వరూపమైతే దాని మీద ఉన్నటువంటి చంద్రవంక మించి పడేటటువంటి అమృత ధారల చేత సంతతము తడుస్తూ ఉంటుంది ఆ శివలింగం. దాన్ని దృష్టిలో పెట్టుకుని దూర్చటి కాళహస్తీశ్వర మహాత్యం చేస్తూ ఉదయగ్రావము పానవట్టము అభిషేకో తత్ప్రవాహంబు వార్ధి ధరిధ్వాంతము ధూపధూమము జలద్వీప ప్రభారాశి కౌముది
తారానివహంబులద్భుత సుమంబులుగా సమోదూత సఖ్యదమై సీత గభస్తిబింబ శివలింగం బొప్పే ప్రాచీ దిశను అన్నాడు. నక్షత్రాలన్నీ పరమశివుడికి పూజ చేయబడినటువంటి నిర్మాల్యమైతే శివలింగానికి చేసినటువంటి అభిషేక జలాలు ఉత్తర దిక్కున పడిపోయినటువంటి జలరాశులై సముద్రాలుగా నాకు భాషిస్తూ ఈ ప్రపంచమంతా నాకు ఒక శివలింగంగా కనపడుతోంది అన్నాడు. అటువంటి శివలింగ స్వరూపాన్ని చూడడం ఎవరికి సాధ్యమయ్యే విషయం కాదు. నిరూపముగా తలంతు మదిలో నిరూపమోకాలో స్త్రీచన్నో కుంచమో మేకపింటికయో నా సందేహముల్ మాంపి నా కన్నాలం భవదీయమూర్తి శౌనాకారంబుగా చూపవే చిన్నీరేజ విహారమత్తు అదుపా శ్రీకాళహస్తీశ్వర అంటాడు. ఆయన అనుగ్రహించి సాకార రూపంలో దర్శనమివ్వాలి అని సంకల్పం చేసేది ఎందుకు అంటే అంతటా నిండి నిబిడీకృతమైపోయినటువంటి ఆ శివస్వరూపం మాంసనేత్రములకు ద్యోతకమైతే దాన్ని చూసి ధరించాలనేటటువంటి పరమభక్తితో ఆర్తి చెందిన భక్తుని యొక్క హృదయాన్ని గమనించి ఆయన కోరికని తీర్చకుండా ఉండలేని భగవానుడు కరుణామూర్తి కనుక ఒక రాశీభూతమైన స్వరూపాన్ని ధరించి వచ్చినది శివస్వరూపము తప్ప ఆయన రూపం ఇలా ఉంటుందని చెప్పడం ఎవరికి సాధ్యమయ్యేటటువంటి విషయం. ఆ పరమేశ్వరుడు లోకములకన్నిటికీ రక్షకుడు. వ్యక్తిగతంగా ఎవడు భక్తితో ఉపాసన చేస్తాడో వాళ్ళందరికీ పరమరక్షకుడు. లోకానికి స్వయంగా తనకి తానుగా రక్షకత్వం వహించి రక్షణ చేసేటటువంటి లక్షణం ఉన్నవాడు. అందుకే మీరు చూడండి, లయకారుడు అని శివుడి దగ్గరికి వచ్చేటప్పటికి ఒక అపప్రధ. ఆయన ఏదో చంపేస్తాడు చంపేసేవాడు కాడు. లయకారుడు అన్న శబ్దాన్ని శాస్త్రాలు 3 రకాలుగా చెప్పాయి. ఆ లయం 3 రకాలుగా ఉంటుంది. స్వల్పకాలిక లయము, ఆత్యంతిక ప్రళయము, మహాప్రళయము అని 3 చేస్తాడు శివుడు. ఆయనే స్వల్పకాలిక లయం చేయకపోతే అసలు ఈ ప్రపంచంలో జీవరాశి నిలబడదు. అన్ని భూతములకు నిద్ర అవసరం. నిద్రాకాలం సుఖంగా శాస్త్రం నిర్వచించింది. నిద్రాకాలం కనుక చాలా కఠినమైనది అనుకోండి, ఇంద్రియములన్నీ మళ్ళీ పటుత్వాన్ని పొందడానికి ఆత్మలోకి ప్రవేశించి చైతన్యాన్ని పొందేటటువంటి ప్రక్రియ కష్టతరమైనదైతే, ఏ శస్త్రచికిత్సలాగో బాధాకరమైనదైతే అసలు లోకం నిలబడదు. కేవలం నిద్ర సుఖస్వరూపం. గాఢ నిద్ర పడితే చాలు పరమసుఖం. అందుకే గాఢ నిద్రలో ఉన్నటువంటి వ్యక్తిని కారణం చెప్పకుండా నిద్ర లేపకూడదు. ఆత్మయందు లయమైపోయి కదలిక లేకుండా నిలబడిపోయిన యోగికి అభేద స్థితి. అందుకే నిద్ర లేపితే భగవంతుని యొక్క ఉపాసన కారణంగా చెప్పి నిద్ర లేపాలి. ఆ కాలమునందు ఎందుకు నిద్ర లేవాలి అంటే నువ్వు ఈశ్వర సంబంధమైనటువంటి కార్యం ఏదో నిర్వర్తించవలసిన అవసరం ఉంది. అలా నిద్ర లేవకపోతే దాని ఎందు వైక్లభ్యం వస్తుంది. అందుకు నిద్రలే అని లేపాలి. సకల ధర్మములకు ఆధారం కనుక శ్రీరామాయణం బాలకాండలో రామచంద్రమూర్తి నిద్రిస్తుంటే విశ్వామిత్ర మహర్షి లేపవలసి వస్తే కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే తిష్ఠ నరసాత్తూల కర్తవ్యం దైవమాహ్నికం. ప్రాతఃసంధ్యను ఆచరించాలి రామా, వేళ దాటిపోతోంది లే అని అందుకు నిద్ర లేపాడు తప్ప కేవలంగా తగినంత కారణం లేకుండా నిద్ర లేపడాన్ని శాస్త్రం అంగీకరించదు. దుర్వాసో మహర్షి భార్య కదలీ స్వరూపాన్ని పొందడానికి కారణం నిద్రపోతున్న దుర్వాసో మహర్షిని సంధ్యావందనం కోసం నిద్ర లేపిన ఆయన గ్రహించాడు. నువ్వు పొరపాటు చేసేవాడు బ్రహ్మవైవర్త పురాణం. కాబట్టి నిద్ర పరమశివుని యొక్క అనుగ్రహం. ఆ చీకటి పడేటప్పటికీ సమస్త భూతములు నిద్రలోకి జారిపోతాయి. ఆ నిద్ర పొందడానికి మనం ఏం చెయ్యాలి అంటే చెయ్యవలసింది ఏమీ ఉండదు. ఆకలేస్తే అన్నం తినడానికి కొంత సాధన ఉంటుంది. ఏదో పదార్థాన్ని కంచంలో పెట్టుకోవాలి, కలుపుకోవాలి, చేతితో పట్టుకోవాలి, నోట్లో పెట్టుకోవాలి, నవలాలి, మింగాలి, ఏదో అల్లరి ఉంటుంది. నిద్రకి ఏమీ లేదు. బడలిపోయిన శరీరం కూర్చున్నా నించున్నా జారిపోయి నేల మీద పడిపోయినా నిద్రపోతాడు. ఆ నిద్రాకాలం సుఖస్వరూపం. నిద్ర అనేటటువంటి సుఖాన్ని ఇచ్చి సమస్త ఇంద్రియములు మళ్ళీ చైతన్యం పొందేటట్టుగా చేసేటటువంటి వాడు శంకరుడు. అందుకే ఆయన చేసేది స్వల్పకాలిక లయం. స్వల్పకాలిక లయం అంటే కొంతసేపు మనని మనం మరిచిపోయి పట్టేటటువంటి నిద్ర. ఆ నిద్ర లేకపోతే ఆకలి వేయదు. ఆకలి వీక కడుపు నిండా తినకపోతే నిద్ర పట్టదు. ఈ రెండూ లేకపోతే ఎందుకు పనికిరాడు. ఆరోగ్యం పాడైపోతుంది. కాబట్టి ప్రధానంగా జీవులందరినీ దేని చేత నిలబెడుతున్నాడు అంటే ఆయన నిద్ర చేత నిలబెడుతున్నాడు.
అందుకే స్వల్పకాలిక లయాన్ని ఇస్తూ ఉంటాడు. ఆత్యంతిక ప్రళయము అని ఒక ప్రళయం. ఆయన జ్ఞానదాత మహేశ్వర. అందుకే శంభో అన్న శబ్దాన్ని అంత వ్యాఖ్యానం చేశారు. శం అంటే సుఖం, భావయతీతి ఇది శంభు. ఆ సుఖమన్న భావనని ఇచ్చేవాడు ఆయనే. అందుకే తండ్రి రూపంలో ఉండేవాడు కూడా శంకరుడే. మయస్కరాయచ అంటూ అష్టమానువాకం పరమశివుణ్ణి స్తోత్రం చేస్తుంది. సమస్త సుఖములనిచ్చేటటువంటి పరమశివుడు ఎవరున్నాడో ఆయన జ్ఞానమునిస్తాడు. సుఖములను అనుభవించడం తప్పు కాదు, సుఖములను అనుభవించి ఈ సుఖములు సుఖములా అన్న వైరాగ్యాన్ని పొందడం కోసం ఆశ్రమం మారుతారు. సనాతన ధర్మం యొక్క గొప్పతనం అంతా ఎక్కడుంది అంటే, ఆశ్రమం మారడం దీని కొరకు అంటే శాశ్వత సుఖాన్ని పొందడం కొరకు. ఏది శాశ్వత సుఖం? వైరాగ్యమే శాశ్వత సుఖం. వైరాగ్యం అన్న మాటకు అర్థం ఏమిటి అంటే, వైరాగ్యము అంటే ఏదైనా మనసు కదిలే విషయం కనపడితే బలవంతంగా ఇంద్రియాల్ని నిగ్రహించుకోవడం వైరాగ్యం కాదు. లోకములన్నీయున్ గెలిచినాడ ఇంద్రియానీకము చిత్తమున్ గెలువనేరవు, నిన్ను నిబద్ధు చేయు భీషణ శత్రులార్పులను ప్రభిన్నుల చేసిన ప్రాణికోటిలో నీకు విరోధి లేడపడు నేర్పున చూడు ధనవీశ్వర అంటాడు ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడితో. ఇంద్రియాల్ని నిగ్రహించడం చాలా కష్టం. ఇంద్రియాన్ని బలిష్టాని నియుక్తాని మానద అపక్వస్య ప్రకుర్వంతి వికారాం స్థాననీకశః అంటాడు వ్యాసుడు దేవి భాగవతంలో. అన్నీ గెలవచ్చు, తన ఇంద్రియాల్ని తాను గెలవడం అంత తేలికైన విషయం ఏం కాదు. భ్రమన్ సర్వతీర్థేషు స్నాత్వా స్నాత్వా పునః పునః నిర్మలం మనోయావత్ తావత్ సర్వం నిరర్థకం వ్యాసోక్తి దేవి భాగవతంలో. ఎన్ని తీర్థాలు సేవించావు, ఎన్ని క్షేత్రాలు సేవించావు అన్నది దీనికి అంటే కేవలముగా దర్శనం చేశానని చెప్పడానికి కాదు. భ్రమన్ సర్వతీర్థేషు స్నాత్వా స్నాత్వా పునః పునః నిర్మలం మనో యావత్. దాని వలన మనసు నిర్మలం అవ్వకపోతే తావత్ సర్వం నిరర్థకం. దాని వలన చేసిన పనులన్నీ నిరర్థకమైపోతాయి. ఆ మనసు నైర్మల్యమును పొందాలి, అది మలినమును వదిలిపెట్టాలి. మలినమును వదిలిపెట్టేటట్టు చెయ్యడానికే సనాతన ధర్మంలో ఆశ్రమాన్ని మారుస్తారు. ఆశ్రమాన్ని మార్చడం అంటే ఆశ్రమాన్ని విడిచిపెట్టడం కాదు, కట్టు మీద కట్టు వేసి కట్టు జారేట్టు చేస్తారు. అది సనాతన ధర్మం యొక్క గొప్పతనం. బ్రహ్మచర్యము ఒక ఆశ్రమం. ఆ ఆశ్రమంలో ఉపనయనం చేసుకుని గురువుగారి దగ్గరికి వెళ్ళి వేదాధ్యయనం చేస్తాడు. ఆ సమయంలో చదువుకున్న చదువు ఏదుందో అది జీవితాంతము పనికి రావాలి. గురువుగారి దగ్గర మొదట రావలసింది ఏది అంటే అహంకార పరిత్యాగం రావాలి. అహంకారం పక్కన పెట్టడం చేత కావాలి. అందుకే శంకర భగవత్పాదులు షట్పదీ స్తోత్రం చేస్తూ శ్రీ మహావిష్ణువుని ప్రార్థన చేసి మొట్టమొదట అడిగింది ఇది అంటే అవినయమపనయ విష్ణోహో అని అడిగారు. నాకు అవినయాన్ని ప్రసాదించు, నాకున్న అవినయం తీసి వినయాన్ని కటాక్షించు. ఆ వినయం లేనినాడు నరోవా లేకపోతే వటుర్వా గేహీవా జటిరపి యతీవా జటీవా ఎతిరెపో అని ఎవరైతే ఏంటి భగవంతుని యందు భక్తి ఆ వినయము లేనినాడు ఆ జీవితానికి సార్థక్యం ఉండదు. అంతటి మహానుభావుడైనటువంటి రామచంద్రమూర్తి అంతటి వాడు గురువుగారి దగ్గరికి వెళ్ళి నిలబడితే బాలకాండలో అంతమంది రాక్షసుల్ని దునిమాడి చేతులు కట్టుకుని, అయ్యా వచ్చి మీ దగ్గర నించున్నవాడు ఎవడో తెలుసా? కింకరో, నేను మీ కింకరుణ్ణి, ఇదిగో ఇక్కడ నిలబడి ఉన్నాను, ఆజ్ఞాపై యథేచ్ఛంబై శాసనం కరవామకి, మీ ఇష్టం వచ్చినట్లు శాసించండి, నేను మీ శిష్యుణ్ణి, మీరు నన్ను గౌరవించి నాకు చెప్పక్కర్లేదు, నేను మీ కింకరుణ్ణి అంటాడు. అది ఒక శిష్యునికి ఉండవలసిన లక్షణం. అదిగో ఆ వేదం నేర్చుకుని వేదాభ్యాసం చేయడం కోసం బ్రహ్మచర్యాశ్రమం. ఎంత బ్రహ్మచర్యాశ్రమంలో ఉన్నా పరమేశ్వరుడు చేసినటువంటి గొప్ప వ్యవస్థ. మనసుకి లింగ వివక్ష తెలుస్తుంది, కామము పొటమరిస్తుంది. ఎందుకు కామం పొటమరించేటట్టు అసలు పరమేశ్వరుడు పెట్టడం? ఆయన శాసనమే కదా ఏదైనా. అసలు కామం లేకుండా చేసేస్తే లోకాలన్నీ తరించిపోతాయిగా, ఇంత అల్లరెందుకు అంటే ఆయన ఇచ్చింది ఒక ప్రయోజనానికి ఇచ్చాడు. కామం ఆయన ఎందుకు ఇచ్చాడు అంటే పితృరుణం తీర్చుకోవాలి. పితృరుణం తీర్చుకోవాలి అంటే సంతానాన్ని కనాలి. సంతానాన్ని కనాలి అంటే భార్యతో ప్రహృష్టమైన మనసుతో సంగమించాలి. పరమ సంతోషమైన మనసుతో భార్యా సంగమం జరగాలి. అంతటి సంతోషం కలగాలి అంటే లింగ వివక్ష ఉండి పరస్పరాకర్షణ ఉండాలి. అందుకని బ్రహ్మగారు సృష్టి జరగక బాధపడుతుంటే తానే అర్ధనారీశ్వర స్వరూపాన్ని పొందాడు. స్త్రీ పురుష విభాగం చేశాడు అప్పుడు లోకాన్ని.
దాని చేత ఆ కామము పొటమరించినప్పుడు బలవంతంగా నిగ్రహించే ప్రయత్నం చేస్తే త్రాచుపాము తల మీద కాలు పెట్టి కాలు కింద త్రాచుపాము ఉంది కాబట్టి నన్నేం చేయదనుకున్నవాడు ఎంతటి అమాయకుడో, ఇంద్రియాల్ని బలవంతంగా నిగ్రహించిన వాడు అంత పొరపాటు. అవి కాటు వేస్తాయి. అదే అంటుంది రామాయణంలో మండోదరి రావణుడు మరణిస్తే, నువ్వు ఒకనాడు తపస్సు చేసి ఇంద్రియాల్ని కాలు కింద తొక్కి పెట్టావు, ఇప్పుడు ఇంద్రియాలకు అవకాశం వచ్చింది, నిన్ను కాటు వేశావు, అందరూ నిన్ను రాముడు చంపాడంటున్నారు. కాదు, నిన్ను నీ ఇంద్రియాలు చంపేసాయి. ఆ ఇంద్రియాల్ని నిగ్రహించాలి అంటే ధర్మం ఒక్కటే మార్గం. సమస్త శాస్త్రముల ప్రయోజనం ఒక్కటే, ధర్మం. ఆ ధర్మమే పరమశివుని వాహనం, అదే ఆయన యొక్క పతాకం. వృషభవాహనుడు అంటే ఏదో ఎద్దెక్కి తిరుగుతాడని కాదు, వృషభం అంటే ధర్మం, ధర్మమే ఆయన వాహనం. రుత్తు శబ్దానికి అర్థం కూడా లేదు. రుద్రుడు అంటే ధర్మమునందు ప్రవర్తింపచేస్తాడు, అంతకన్నా రక్షణ లోకంలో ఇంకోటి ఉండదు. అందుకే కామము ధర్మంతో ముడిపడిపోవాలి. అందుకే ధర్మపత్నిని స్వీకరించాడు గృహస్థాశ్రమంలో. ధర్మపత్నిని స్వీకరించేది ఎందుకు? పితృరుణం తీరడానికి. అందుకు పెట్టాడు కామం పరమేశ్వరుడు. ఆ కామం వెర్రితలలు వేసేస్తే, ఈశ్వరా మీరు నాకు ఇచ్చిన కామం దేని కొరకు ఇచ్చారో, ఏ పితృరుణం తీర్చుకోమని ఇచ్చారో అది కాకుండా దుర్వినియోగం చేసుకుంటున్నాను, నా బలహీనతని మన్నించి నన్ను కాపాడమని శరణాగతి చేసి పరమేశ్వరుడికే చెప్పుకోవాలి. అది శరణాగతి అన్న మాటకు అర్థం. అంతేగాని చేతులు కట్టుకుని శివలింగం దగ్గరికి వెళ్ళి శ్లోకాలు చెప్పడం శరణాగతి కాదు. ఏదో బట్టలు మార్చుకుని ఒక రకం బట్టలు వేసుకోవడం, మాలలు వేసుకోవడం శరణాగతి కాదు. శరణాగతి అంటే బలహీనతను పరమేశ్వరుడికి చెప్పుట, వెళ్ళి చెప్పాలి. ధూర్జటి చెప్పుకున్నాడు, రోషీరోయదు కామిని జనుల తారుణ్యోరు సౌఖ్యంబులన్ బాసీబాయదు పుత్ర మిత్రధన సంపద్భ్రాంతి వంచాలతల్ కోశీకోయదు నామనంబకట నీకును ప్రీతిగా సక్రియలు చేసి చేయదు దీని తుళ్ళనచవే శ్రీకాళహస్తీశ్వర అని చెప్పుకున్నాడు. అది శరణాగతి. ఈశ్వర, ఇది నా బలహీనత, నన్ను నేను నిగ్రహించుకోలేకపోతున్నాను, ఈడ్చేస్తున్న ఇంద్రియాలు మనస్సు, నన్ను మీరు అనుగ్రహించండి, మీరు జోక్యం చేసుకుని కాపాడండి అని పరమేశ్వరుని ముందు మనస్సు విప్పి మాట్లాడితే దాన్ని శరణాగతి చేశాడు అంటారు. అంటే ఇక తాను ఏది అనుష్ఠించి తాను కొత్తగా ఏదో చేసి తనని తాను ఉద్ధరించుకోగలిగిన ప్రయత్నం పూర్తిగా విడిచిపెట్టేసి చేసినది శరణాగతి. అలా శరణాగతి చేస్తే పరమేశ్వర స్వరూపాన్ని పట్టి ఈడుచుకొస్తుంది. అందుకే సంస్కృత భాగవతం కన్నా ఆంధ్ర భాగవతం గొప్పదైపోయింది. సంస్కృత భాగవతం శరణాగతికి గరుత్మంతుడి మీద వచ్చాడు. పోతనగారి భాగవతంలో ఒక్క మాట మారింది ఓ శీసపద్యంలో, కలుగడే నాపాలి కలివి సందేహింప కలివిలేములు లేక కలుగువాడు నాకడ్డ బడరాడి నడిన సాధువులచే బడిడి సాధువుల కట్టు బడిడివాడు లీలతో నామరాలింపడే మొరగుల మొరలెరుంగుచు తన్ను మొరగువాడు అన్నాడు. నిన్ను నువ్వు మరిచిపోయి రావాలి, మామూలుగా వస్తే నేను ఒప్పుకోనన్నాడు. అప్పటి వరకు ఏమైనా చేశాడా భక్తి? కానీ శరణాగతి శక్తి అది. తనని తాను మరిచిపోయి రావాలి. కాబట్టి ఆంధ్ర భాగవతంలో శ్రీ మహావిష్ణువు వచ్చినప్పుడు సిరిగింజప్పడు శంఖచక్ర యుగమున్ చేయోయి సంధింపడే పరివారంబును చీరడ భగవతిన్ మన్నింపడ అకర్ణికాంత రథం మిల్లము చక్కనొత్తడు వివాద ప్రోద్ధిత శ్రీ కుచోపరి చేలాంచలమైన వీడడు గజప్రాణ అవనోత్సాహి. అది శరణాగతి తత్వం యొక్క ఆవిష్కారం. కాబట్టి అలా శరణాగతి చేస్తే మనం ఏ బలహీనత చేత కట్టుబడ్డామో దాంట్లోంచి పరమేశ్వరుడు జోక్యం చేసుకుని విడిపిస్తాడు. పరమేశ్వరుడిచ్చిన బుద్ధి చేత సాధన చేస్తే ఎందుకు ఆశ్రమం మారుతున్నావో తెలుసుకోవాలి. ధర్మాన్ని కామంతో ముడివేస్తే కొడుకనేటటువంటి అర్థం వస్తుంది. ఆ అర్థం శరీరం పడిపోయిన తర్వాత కూడా గయాశ్రాద్ధం పెట్టి ఉద్ధరిస్తాడు, పితృరుణం తీరేటట్టు చేస్తాడు. కాబట్టి అదిగో అటువంటి ఆశ్రమాన్ని మారి గృహస్థాశ్రమంలోకి వెళ్ళి ధార్మికమైన సుఖములు అనుభవించి ఈ సుఖములన్నీ సుఖములా అనేటటువంటి వైరాగ్య సుఖము కలిగితే మనసు కదలని స్థితికి వచ్చేస్తే అది శాశ్వతమైన ఆనందము, అది వైరాగ్య సుఖం. అందులో ఇక ఏమి తొట్టుబాటు ఉండదు, దాని ఎందు ద్వంద్వములు ఉండవు. రావణుడు స్తోత్రం చేసినట్టు వృషద్విచిత్రతల్పయో భుజంగముక్తికస్రయో గరిష్టరత్నలుష్టయో సుహృద్దిపక్షపక్షయో తృణారవింద చిక్షుషో ప్రజామహీ మహేంద్రయో సమప్రవర్తయన్ మనః కదా సదాశివం భజే అంటాడు. ఆయన కన్నా వైరాగ్యం ఎవరికి లోకంలో. కాబట్టి అటువంటి వైరాగ్య సుఖం పొందితే ఆ వైరాగ్య సుఖమునందు ఈశ్వరుణ్ణి తప్ప వేరొక దాన్ని చూడకుండా అంతటా దర్శనం చెయ్యగలిగినటువంటి స్థితి యందు తనకి తాను ఊంచుకుంటే
భగవంతుని పరమభక్తితో అనుష్ఠించినటువంటి కర్మల చేత ప్రీతి పొందినటువంటి భగవానుని యొక్క అనుగ్రహము చేత కలిగినటువంటి జ్ఞానము మోక్షములకు కారణము. కాబట్టి ఈ ఆశ్రమాలన్నీ మారి ఆ జ్ఞానమును పొందేటట్టుగా చేసేవాడెవరు? సుఖములనిచ్చి సుఖాన్ని పొందుతున్నానన్న అనుభూతినిచ్చేవాడెవరు అంటే పరమేశ్వరుడే. ఆయనే సుఖకారకుడు లోకంలో. ఆ సుఖము అన్న మాట లేకపోతే ఇంద్రియములకు ప్రయోజనము లేదు. మీరు ఒక్క విషయం బాగా జ్ఞాపకం పెట్టుకోండి. శివుడు ఎక్కడున్నాడు అంటే నేను మీతో ఒక్క మాట చెప్తా. బ్రహ్మాండానికి పిండాండానికి మధ్యలో ప్రతి చోట శివుడు ఉంటూ ఉంటాడు. బయట జలపాతం ఉంది, నాకు కన్నుంది. ఆ జలపాతాన్ని చూసిన కన్ను ఆ విషయాన్ని నా మనసుకి చెప్పినప్పుడు నా మనసు రంజిల్లడంలో పరమేశ్వర అనుగ్రహం ఉంది. ఆ శివుడు కన్నిచ్చి జలపాతాన్ని చూసిన కన్ను వల్ల పొంగేట్టు మనసుని చెయ్యడమే శివానుగ్రహం. సౌందర్యలహరిలో శంకర భగవత్పాదులు ఆనంద భైరవ ఆనంద భైరవి తాండవం కింద నిర్ణయించి చెప్తారు దాన్ని. కాబట్టి అది అక్కడ తాండవ లాస్య ప్రక్రియ వస్తుంది ప్రపంచంలో. కాబట్టి అటువంటి సుఖాలన్నిటికీ కూడా కారణమైన వాడెవరంటే ఒక్క పరమేశ్వరుడు. ఆ సుఖము చిట్ట చివర ఎక్కడ వరకు ఇవ్వగలడు? శంభునామము చేత అంటే వైరాగ్య సుఖము వరకు ఇవ్వగలడు, మోక్ష సుఖముని ఇవ్వగలడు. ఆయన అంతటి మహానుభావుడు. అందుకే ఒక వ్యక్తి స్థాయిలో ఆయన అనుగ్రహించాలనుకున్నప్పుడు సామాన్యమైన సుఖముల విషయంలో చెప్పవలసినది ఏముంటుంది? ఆయన ఏదైనా ఇవ్వగలిగిన వాడు ఏది ఇవ్వలేడు, ఏదైనా ఇవ్వగలడు. ఆయనకి పెద్ద విశేషం కాదు. అందుకే శంకరాచార్యులు వారి శివానంద లహరి స్తోత్రం చేస్తూ ఒక మాట అంటారు. అందులో కరస్తే హేమాద్రౌ గిరిశ నికటస్తే ధనపతౌ శిరస్తే శీతాంశౌ చరణ యుగళస్తే అఖిల శుభౌ గృహస్థే స్వద్భూజామరసురవిచింతామణిగణే కమర్థం దాస్యేహం భవతు భవదర్థం మమన అంటారు. ఆయనకి లేనిది మనకున్నది ఏదీ లేదని తెలుసుకోవడమే భక్తి. భక్తి అన్న మాటని శంకరులు అంత అందంగా ఆవిష్కరించారు. వాడికి లేదని నేను ఇచ్చిన వాడిని కాను. ఓ శివాలయంలో దీపం పెడితే ఆయన కర్మకాలి చీకట్లో ఉన్నాడు, నేను దీపం పెట్టాను కాను. నన్ను అనుగ్రహించడానికి నా చేతిలో దీపం ఆయన పెట్టించుకున్నాడు. అది కరస్తే హేమాద్రౌ. ఆయనకి ఇవ్వడానికి నేనేమి ఇవ్వను. ఆయన చేతిలో బంగారు కొండ ఉంది, మేరు పర్వతాన్ని చేతితో పట్టుకున్నాడు. గిరిశ నికటస్తే ధనపతౌ. కుబేరుడు ఎప్పుడు చేతులు పట్టుకుని ఇలా నిలబడి ఉంటాడు. మహాభారతం ఆరణ్యకాండలో చెప్తారు. ఎప్పుడు ఎంతటి అసుతోషుడంటే ఆయన వెళ్ళి ఏకంగా కుబేరుడి దగ్గర కూర్చుని ఉంటాడట. అందుకని కుబేరుడి లోకానికి అంత ప్రఖ్యాతి వచ్చింది. స్నేహితుడంటే అంత మమకారం ఆయన. కాబట్టి పక్కన ఎప్పుడు కుబేరుడిన నిలబడి ఉంటాడు. గిరిశ నికటస్తే ధనపతవు. అంత గొప్పవాడైన కుబేరుడే పక్కన ఉంటే నవనిధులకు అధిపతి కొత్తగా నేనిచ్చేది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.